హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. బాగున్నారు. బాగుంటారు కూడా. సో, ఈ మినీ వ్లాగు శివరాత్రి రోజు మినీ వ్లాగ్ అనమాట. శివరాత్రి రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ శివరాత్రి రోజు చేయలేదు. ఆ తెల్లారి చేయలేదు. ఈ రోజు చేస్తున్నా అనమాట. అవును, మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇంకా నా గురించి చెప్పాలంటే మాత్రం మీకు చాలా వీడియోస్లలో చెప్పినా కదా, నాకు ఏదైనా పని ఉన్నా, ఏదైనా పూజ ఉన్నా నాకు అసలు నిద్రే రాదు. రెండింటికే లేచిన నేను. రెండింటికేంటి తెల్లవారులు నిద్రపోకుండా ఉండమన్నా ఉంటా. ఎందుకంటే తొందరగా పని చేసుకొని అందరికంటే ముందు నేనే పూజ చేయాలి అనే ఒక భక్తి. 12ంటికి ఒకసారి బయటికి పోయి చూసిన, 1ంటికి బయటికి పోయి చూసిన, అంత కిర్రమంటుంది. ఆ టయాన్ని ఎవరు తిరుగుతారు మనుషులు? అంతా నా పిచ్చి కాకపోతే చెప్పు. మళ్ళీ ఒక భయం ఉంటుంది నాకు. ఏంటి ఈ దొంగోళ్ళు వాళ్ళు వీళ్ళ వల్ల భయం లేదు నాకు అసలు. వాళ్ళు నా జోలికి వచ్చారంటే సచ్చి ఊరుకుంటారు. అట్లా భయం లేదు. కానీ ఏమో ఏం కనిపిస్తాయో. నాకు దయ్యాల భయం ఎక్కువ అండి చిన్నప్పటి నుండి. నిజంగా ఉన్నది ఉన్నాడు ఏమన్నా కొద్దిగా బయట అటు ఇటు ఏమన్నా కదిలినట్టు కనపడ్డా కానీ ముసుగు దాన్ని ఇక 3 రోజులు లేవను. అట్టుంటది అనమాట నా పరిస్థితి. ఏమన్నా చూసినా కానీ ఇక మా ఊళ్ళో నిద్రపోనిస్తాను అనుకుంటారా? నాకేందో కనపడ్డదని ఇంటి లాదులను భయపెడతాను. నాకు అంత ఎత్తు పిల్లలు ఉన్నా కానీ ఇదొక పిరికితనం ఉందండి నాకు. అంత మన భ్రమ. కానీ ఈ రోజులలో అట్లాంటి దయ్యాలు భూతాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అసలు భయం లేదు గీయం లేదు. ఆ రోజైతే అన్ని వదిలిపెట్టేసిన శివనామ స్మరణ చేసుకుంటూ ఇంటి పనులన్నీ చేసుకున్నా. మంచిగా 2-2:30కి తలస్నానం చేసేసి ఇంట్లో జొరబడ్డా అనమాట. ఇంకా దేవుడికి నైవేద్యం చేస్తూ అయితే కార్తీక పౌర్ణమికి అయినా కానీ శివరాత్రికి అయినా కానీ వచ్చి ఏమైనా స్పెషల్ డేస్లలో నేను ఫ్రూట్స్ అవి ఇవి ఏం పెట్టాను ప్రసాదం. స్వయంగా నేను నా చేతులతోటి నేను నైవేద్యం రెడీ చేస్తాను అనమాట దేవుడికి. ఇంట్లో పూజ 3-3:30 కల్లా కంప్లీట్ చేసేసిన. ఆ తర్వాత శివాలయంకి ఇంట్లో వండిన నైవేద్యం కూడా తీసుకొని వెళ్ళిన. అయితే అనుకోకుండా 2 ఇయర్స్ బ్యాక్ మా ఊరు శివాలయంలో నేనే ఫస్ట్ దీపం వెలిగించిన, నేనే ప్రసాదం పెట్టినా అనమాట. సో అప్పటి నుండి అదే కంటిన్యూ చేస్తూ ఉన్నా. అయితే మొన్న శివరాత్రి కంటే ముందు రోజు ఏముందిలే మధ్యాహ్నం ఆ టయానికి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి అన్నదానం కూడా స్వీకరించి వద్దాంలే అనుకున్నా. కానీ ఎక్కడ అసలు మనసు ఊరుకోవట్లేదు అనమాట. నిజంగా ఇది గాడ్ మెసేజ్ ఏమో. మళ్ళీ ఆలోచించుకొని లేదు చీకటి ఉండగానే పోయి మళ్ళీ దీపం వెలిగించి నేనే నైవేద్యం పెట్టాలని అన్ని తెప్పించుకున్నా అనమాట మా తమ్ముడితోటి నైట్ 9 o'clockకి. అయితే ఈ 2026లో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించుకోవాలని ఉంటుంది కదా. అలాంటి వారికి ఒక చక్కటి అవకాశం తెలుసా? ప్రోడక్ట్ కొనేది కాదు, అమ్మేది కాదు. ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రిస్క్ లేదు, లాస్ లేదు, పెట్టుబడి లేదు. ఓన్లీ 2500 సేవింగ్తో వీక్లీ 40K వరకు సంపాదించుకోవచ్చు. అట్లీస్ట్ ఎలా కాదన్నా కానీ మంత్లీ 1 lakh వరకు సంపాదించుకోవచ్చు.